తప్ప ఎవరు కూడా నిలబడదన్నా. ఇది మన సభ, మన గోపన్న సభ. ఆయన ఆత్మ గౌరవాన్ని అణిచివేయాలని చూస్తే పోరాటం అందరం ఒక్కసారి నిలబడి మనమందరం నిలబడి నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఇమ్మడి గోపన్నకు ఆత్మశాంతి కలగాలని మనసారా కోరుకుందాం. వారి ఇమ్మడి గోపన్నము కొడుకులు వచ్చారే, కట్టుకున్న భార్య కన్న కొడుకులు వచ్చారే, కట్టుకున్న భార్య కన్న కొడుకులు వచ్చారే, సేవ చేసిన జనం మధ్యన నువ్వు లేకపోతే, సేవ చేసిన జనం మధ్యన నువ్వు లేకపోతే, అయ్యో సేవ చేసిన జనం మధ్యన నువ్వు లేకపోతే, సేవ చేసిన జనం మరి ఈరోజు ఆ కన్నబిడ్డ కన్నబిడ్డల శోభన చూడడానికి దయచేసి ఎవరు కూడా అందరూ సంతాప సభలో
సభల ద్వారా రాష్ట్ర స్థాయిలో పేరుగాంచి ప్రభుత్వాల దృష్టి గుజరాత్ జాతిపై పడేలదీసి గుజరాత్ జాతి ఉనికిని విశ్వవ్యాప్తం చేసినటువంటి కఠోరశీలి ఇమ్మడి గోపన్న. గుజరాత్ జాతి బిడ్డలకు ఎక్కడ ఆపదొచ్చినా నేనున్నామని వారిని ఆదుకున్న గుజరాతీల పక్షపాతి ఇమ్మడి గోపన్న. మన గుర్రాల జ్ఞానేశ్వర గారికి స్వాగతం తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా చుప్పలి శంకర్ ముదాల గారికి, లెక్కల భద్రయ్య ముదాలి గారి, ఈడ భద్రయ్య ముదాలి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడానికి ఈ సభా వేదిక మీకు చేసినటువంటి గౌరవ తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, మరి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి వారి రాజకీయ వారసత్వాన్ని వాళ్ళ కుమారుడైనటువంటి కుమారుడు ముందుకు తీసుకెళ్లవలసిందిగా వారికి ముద్రాజుల బంధువుల సపోర్ట్ తప్పకుండా ఉంటుందని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర జిల్లా స్థాయి గారు వాల్మండ మండలం, అశోక్ గారు మొత్తాడు మండలం, పుట్ట నవీన్ గారు ఎవరైనా ఉంటే దయచేసి నేర్చుకోండి. అదేవిధంగా మనం ముదిరాజు సలహాదారు అరటి రఘు గారు, చంద్రయానపల్లి సర్పంచ్ గారు, లోకవతి లోకని గంగామణి గంగారాం గారు, ఇంటర్ వైస్ సర్పంచ్ రాజు హరీష్ గారు, చంద్రగంగ తిరుపతి మండలాధ్యక్షులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. స్వామి వేద మీద రావాల్సింది కోరుతాము. जोहार गोपेना